నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ 5th వీక్లో నైనిక గారు అయితే ఎలిమినేట్ అయిపోయినారు. సో ప్రజెంట్ నేను రో నెంబర్ 14లో ఉన్నా. సో ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ అయితే అరేంజ్మెంట్ చేసినారు. సో ఇప్పుడు 9:30కి అయితే ఆమె రాబోతున్నది. సో వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆమె అభిమానులు సో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ ఎట్లా చేస్తారు ఏందనేది కంప్లీట్గా నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. అందరూ ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడరి. అండ్ నైనిక గారు అన్ఫేర్ ఎలిమినేషనా సో ఫేర్ ఎలిమినేషనా మీకు ఏమనిపిస్తుందో అది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 8లో సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇదే ప్లేస్లో సో నైనిక గారికి అయితే వెల్కమ్ సెలబ్రేషన్స్ అయితే అరేంజ్మెంట్ చేసినారు చూడండి. సో బయట మీడియా మెంబర్స్ అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కింద సెల్లర్లా సో ఫ్లెక్సీ కూడా పెట్టినారు ఆమెకి. సో చూద్దాం. సో చాలామంది అయితే వచ్చినారు ఆమె కోసం. ఇక చూడండి, సో ఇక్కడ చిన్న ఫ్లెక్సీ పెట్టినారు. సో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడతారు. అండ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఓకే, సో ఆమె వచ్చిన తర్వాత కూడా మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. చాలా అనిపించింది, చాలా అయింది. హాయ్ అవి నమస్తే నమస్తే హాయ్ హాయ్ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ కొంచెం ముందర తీసుకోరా. కొంచెం ముందర తీసుకో. మీరు ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు తడబడ్డలో ఉన్నారు. కొంచెం కామ్ అవుతాయి అక్కడ వెళ్ళి మాట్లాడారు. థ్యాంక్ యూ. దేనికి అని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఏం అనిపించలేదు. అన్న పట్టుకోనా ప్లీజ్ అన్నా. మేడం ఏంటి మరి వెనకాల ఏమవ్వాలి? సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆ ఇంట్లో ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యా అండ్ ప్రతి రోజు ఒక కన్ఫ్యూజన్ గానీ ఒక డౌట్ గానీ ఉండే. కానీ
నేను ఎంతవరకు ఆడగలిగాను అంతవరకు ఆడినా. ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ యా అది అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషన్ఫుల్ జర్నీ ఫర్ మీ, బిగ్ బాస్ జర్నీ. అయితే ఆడియో అయితే వస్తుంది, అక్కడ ఇన్నాళ్ళు చెక్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ ఐ థింక్ నా ఎలిమినేషన్ కి రీజన్ ఏంటంటే ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మంచిగా ఉండవు. కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము, కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి, మా జీవితం ఏంటి, ఇలా అయిపోయామని అని ఉంటది. సో నాకు ఇదే బిగ్ బాస్ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారమ్స్ ని నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను, నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను. సో నేను అలాగే ఉన్నాను. అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది, నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు, బికాస్ ఐ డోంట్ నో ఏమైంది. కానీ ఒక్కసారి నాకు సార్ అలా చెప్పా కదా, నువ్వు కనిపించట్లేదు, ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత నేను బానే ఉన్నా, అది బయటకి ఎందుకు రాలేదు నాకు తెలీదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు, అందుకే ఐ ట్రైడ్. నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి, నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు. ఒక లీడర్ ఎలా మాట్లాడతారు, అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడతారు, రెండు డిఫరెంట్. అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది. సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ 10, 20, 30% లో ఎలా స్టార్ట్ చేస్తారు, నేను డైరెక్ట్ 100% లో స్టార్ట్ చేస్తాను. మణికంఠ అది నాకు తెలియదండి, అది తన గేమ్ ప్లే. దగ్గర నుంచి చూసారు కదా మేడం. నాకు బిగ్ బాస్ జర్నీయే ఏమైందో నాకు తెలియట్లేదమ్మా. అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ నో. లోపల చాలా మంది ఉన్నారండి, చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు, వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు, చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోర్ట్రే అవుతున్నారు బయట కూడా. సో అంతే, అది నాకు తెలియదండి. మీకేమనిపిస్తుంది, జెన్యునా ఫేకా? అబ్బా పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్, మై ఫేవరెట్ ఆర్ 2 people, సీతా అండ్ నిఖిల్. దే ఆర్ మై ఫేవరెట్. నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ 5 times చీఫ్. ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో ఉంటే ఫస్ట్ టైమే సేవ్ అయిపోతున్నారు. సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు, మంచిగానే ఆడుతున్నారు. సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. చెప్పా కదా, సీతా అండ్ నిఖిల్. ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా. ఆ 8 members తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా. నాకు అసలు రావాలని కూడా లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దెమ్. నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను. సో ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. చెప్పా కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని, దానికి కూడా సమాధానం చెప్పా కదా అండి. ఓ డాన్స్ అగైన్, ఎస్ డాన్స్. నాకు డాన్స్ ఈజీగా అనిపించింది, ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు ఇవ్వరు, బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి
ఉంటాను, కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది. బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్. సో అది నాకు డాన్స్ వేయడం నవీల్ చాలా మంచిగా ఆడుతున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి, మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి 1 పాయింట్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లైక్ గేమ్ బాగా ఆడాలి బిగ్ బాస్ లో అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్. ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి, అదొక్కటే. మేబీ యా అంటే అసలు మీ కెమెరాకి కనిపించినా కూడా కనిపించలేదు కదా, టాస్క్ లో కూడా మీరు పార్టిసిపేట్ కూడా తక్కువ ఉంది. సో దానికి ఏమంటారు? అంటే వాంటెడ్ గా మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా, లేకపోతే మీకు అవకాశం రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు, ఎందుకంటే నాకు వచ్చిన టాస్క్ నేను మంచిగానే ఆడినా, మీరు కూడా చూసారు. సో యా అంటే మీరు డిమాండ్ చేయలేదు ఈ టాస్క్ నేను ఆడతానని మీరు అడగలేదా వాళ్ళని? ప్రేరణ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడండి. టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? చూసి వచ్చిన అయ్యో నుంచి వెయిట్ చేస్తున్నా మేడం మీకోసం. థాంక్యూ సో మచ్. కానీ మేడం ఉదయాన్నే మీ డాన్స్ చూడాలని 9 గంటలకే నేను చెప్తా నిజం చెప్తున్నా. లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయడం నేను చేయలేను. నేను అయ్యో కానీ విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేస్తుంది మేడం. సో అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేశాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ చేస్తాను. విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంది కదా, ఆమె మంచిగా అరుస్తుంది. కానీ అంటే ఆమె కాంటెంట్ అది. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే, నాకు మాటరాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే, కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్. స్పెల్లింగ్ అది నాకు తెలియదు. వీళ్ళు ఏడిపిస్తున్నారు. మీకు మణికంఠ బిగ్ ఎలా ఉంది? మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకళ్ళు అడగండి మేడం ఆఫ్టర్ బిగ్ బాస్ మీ ప్లాన్స్ ఏంటి మేడం? ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఓ యా యాక్చువల్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నాకు ఇంతమంది జనాలను చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది, ఎందుకంటే నాకు నా ఫోన్ వాడడమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా, అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే.
వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి దేవుడు. సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. అంతే. ఫుడ్ బాగానే ఉంటది, మేమే వండుకోవాలి కదా. ఐఎమ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. ఫ్యూచర్ లో హీరోయిన్ గా చూడొచ్చా? ఫ్యూచర్ లో హీరోయిన్ గా చూడొచ్చా? మీరు కోరుకుంటే చూడొచ్చు అండి, మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్. లాస్ట్ 2 క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోవట్లేదు, నాకు తెలియదని. మీ సపోర్ట్ ఎవరికి అంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఉంటారు, వైల్డ్ కార్డ్ ఉంటారు. నా సపోర్ట్ ఐల్ బి వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అది అనిపించలేదు. వేస్ట్ కంటెస్టెంట్స్ అంటే తక్కువ ఆడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అనుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు వీళ్ళు వెళ్ళిపోయారు, నేను ఎందుకు వచ్చేసాను ఫీలింగ్. సోనియా ఒక క్వశ్చన్ అడగలేదు కదా, అప్పటి నుంచి మీకేం కొంచెం డల్ అయింది. చాలా డల్ అయింది మేడం. ఎందుకు మేడం? ఆవిడ కావాలంటే ఫామ్ కార్డ్ లాగా తాడికేం మస్తు ఆడారు మేడం. సోనియా గురించి చెప్పండి. సోనియా నాకు నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీఆర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. లాస్ట్ క్వశ్చన్ సీత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారిస్తుంది కదా, అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికి తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠన్ చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నా ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఐ డోంట్ నో. మీరే నాకు ఓట్ చేయలేదు, సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒక్కటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ని ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐఎమ్ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తాను ఏమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. టైటిల్ విన్నర్ మణికంఠ అని అంటున్నారు. మీరెవరు అనుకుంటున్నారు? ఇంకా ఏమైనా క్వశ్చన్స్? నేను ఐ థింక్ బిగ్ బాస్ బజ్ ఒక్కొక్క మాటలో బిగ్ బాస్ హోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది లాంగ్ అయిపోతుంది. మేడం నాగార్జున గారితో మీ ఎక్స్పీరియన్స్. మేడం లాస్ట్ క్వశ్చన్ నాగార్జున గారితో మీ ఎక్స్పీరియన్స్. నాగార్జున సార్ ఐ లవ్ ఇట్. ఆయన నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలి అప్పుడు సపోర్ట్ చేశారు, ఎప్పుడు నా మిస్టేక్స్ ని కరెక్ట్ చేయాలి. బిగ్ బాస్ విన్నర్ అనుకున్నాను. ఎవరిని చూస్తున్నారు కదా. సో నైనిక గారి ఎలిమినేషన్ సంబంధించిన సెలబ్రేషన్ మొత్తం అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనం డీటెయిల్గా చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ మరొక కంటెస్టెంట్ మేము కూడా వస్తాయి. థ్యాంక్ యూ, నమస్తే.